మార్చి మొదటి వారంలో ఆర్యవైశ్యుల వర్తకుల జిల్లా మహాసభ జరుగుతుందని వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం తాడితోటలోని సంహిత డిగ్రీ కాలేజీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి జిల్లాలోనూ ఆర్యవైశ్యులు వ్యాపారులతో సభలు నిర్వహిస్తున్నామని, తూర్పుగోదావరి జిల్లాలో మార్చి మొదటి వారంలో స్థానిక ఆర్యవైశ్య నాయకులతో చర్చించి సభ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలోనే ఆర్యవైశ్యుల అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు. వైశ్యుల సమస్యలు అనేక పరిష్కారం అయ్యాయన్నారు. నవంబర్ 1వ తేదీన పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఏర్పాటు చేస్తూ జీవో తీసుకువచ్చారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయినప్పటికీ ఆర్యవైశ్యుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, వైశ్యులకు విదేశీ విద్యను అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు మెంబర్ నాళం సుజాత, రోసయ్య, కౌలేపల్లి శేషయ్య, ఎస్ఎస్ రెడ్డి, గ్రంథి నాన్నబాబులు, మధు సతీష్, నాతి నాగదత్త, గ్రంథి సతీష్, తమ్మన సత్యబాబు, చలువూరి పవన్ కుమార్, అనుకూరి వెంకన్నబాబు, పాపోలు సతీష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నా పేరు కుప్పం ప్రసాద్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడిని మరియు ఆర్యవైశ్య స్టేట్ కార్పొరేషన్ చైర్మన్. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా వాణిజ్య విభాగానికి సంబంధించి మీటింగ్లు పెట్టడం జరుగుతూ ఉంది. ఇక్కడున్న వాణిజ్య విభాగ కమిటీతో మరియు వైశ్య ప్రముఖులతో, వ్యాపార వర్గాలు ఎక్కువ వైశ్య ప్రముఖులు ఉంటారు కాబట్టి వీళ్ళందరినీ సంప్రదించి రేపు వచ్చే ఒక డేటు అనుకున్నాము. 4-5 తేదీల్లో ఒక బహిరంగ మీటింగ్ వాణిజ్య విభాగం తరఫున వ్యాపారస్తులకి రాజమండ్రిలో జిల్లా మొత్తం కూడా కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీని తర్వాత రాష్ట్రంలో కూడా రాష్ట్ర మీటింగ్ వ్యాపారస్తులు అందరితో కూడా పెడతాం.